మరొక అప్డేట్ వచ్చింది, ఇగో ఎవరిది తెలుసా? మన వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ ఒకటి మీకు నేను చెప్పినా కదా, ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. ఏదైతే మనకు వస్తుందో ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా నేను చెప్తా. నాకు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఆధార్ కార్డులో పేరు మరియు బ్యాంకు ఖాతాలో పేరు వేరువేరుగా ఉండి పంట రుణమాఫీ కాని రైతులు వారు పంట లోను తీసుకున్న బ్యాంకును సంప్రదించండి. ఆధార్ సవరణ కొరకు బ్యాంకు వాళ్ళకి గవర్నమెంట్ వారు ఆప్షన్ ఇచ్చున్నారు. 30 తారీఖు 8 అంటే నిన్నటి నుంచి 7-9 వరకు మాత్రమే ఆధార్ సమస్య ఉన్నవారు రైతులు బ్యాంకుకు వెళ్ళి సరి చేసుకోగలరు అంటూ చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇది నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు పోండి. ఎవరికైతే ఆధార్ కార్డులో పేరు అట్లే బ్యాంకు ఖాతాల పేరు తప్పుందో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. ఇగో నేను వెంట మీకు మాట ఇచ్చిన ప్రకారము ఏ అప్డేట్ వస్తే ఆ అప్డేట్ మీకు ఇస్తా అన్నా. నాకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చినటువంటి ఇమీడియట్ అప్డేట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు కొంతమందికి. నేనేదో ఎక్కడి నుంచో తెచ్చింది కాదు, నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా, చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇగో రుణమాఫీకి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇగో ఆధార్ కార్డు ఉంటది కదా, మీ ఆధార్ కార్డులో పేరు తేడా అట్లే పంట రుణ ఖాతా ఈ లోన్ అకౌంట్ ఉంటది కదా, ఈ లోన్ అకౌంట్ ఏదైతే ఉందో ఇందులో పేరు ఫర్ సపోజ్ ఇక్కడ నా పేరు తీసుకుందాం. ఇక్కడ నరేష్ అని ఉన్నది అనుకుందాం. ఇక్కడ నరేష్ అని ఉన్నది. నా ఇంటి పేరు బట్టుపల్లి నరేష్ అని ఇక్కడ ఆధార్ కార్డ్ లో ఉన్నది అనుకో, నరేష్ బట్టుపల్లి అని. ఇక్కడ రివర్స్ లా బి నరేష్ అని ఇక్కడ లోన్ లో ఉందనుకో. ఈ బి నరేష్ అని చెప్పి లోన్ అకౌంట్ లో ఉంటే ఈ రెండు మిస్ మ్యాచ్ అంటారు దీన్ని పేర్లు. ఇక్కడున్న పేరు ఆధార్ కార్డు లో ఉన్నదాన్ని లోన్ అకౌంట్ లో అక్షరం పొల్లున్నా కూడా కాలేదు. ఒక్క అక్షరం ఈ బట్టుపల్లి దగ్గర LLY రావాలి, లాస్ట్ కు వైకి బదులు ఐ పడ్డా నాకు రాలేదు. ఉదాహరణ చెప్తున్నా నేను. కాబట్టి ఈ ఉదాహరణ ఉన్న వాళ్ళకి ఇట్లా ఆధార్ కార్డులు బ్యాంక్ లోన్ అకౌంట్లలో పేర్లు తప్పు ఉన్నటువంటి మిస్ మ్యాచ్ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరెవరికైతే ఆ మిస్ మ్యాచ్ వల్ల ఇవాళ మాఫీ జరగలేదో ఆ టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి టైం ఇచ్చిండ్రు. ఇగో టైం 30/8/24 నుంచి ఇగో 7-9 వరకు మాత్రమే. 7-9-24 అంటే ఒక 8-9 రోజుల టైం వచ్చింది. ఇవాళ నుంచి అయితే 8 రోజులు ఉంది టైము. ఇవాళ 31. సో మీరు వెళ్ళి ఇగో ఈ ఆధార్ కార్డులో అట్లే మీ లోన్ అకౌంట్ లో తప్పులు ఉన్నోళ్ళు, మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు, ఏదైనా అక్షరం పొల్లు, నేను ఇంకా క్లియర్ గా చెప్తా మీకు. తప్పుడు ఇంటి పేరు అయితే చెప్పినా కదా, ఇలా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంటి పేర్లు కానీ లేకపోతే మొన్న ఒక ఆయన ఫోన్ చేసాడు, నా పేరు రాజా గౌడ్ 2 సార్లు గౌడ్ పడ్డా సార్ అన్నాడు ఆధార్ కార్డులో. అంటే ఆధార్ కార్డులో బ్యాంక్ లోన్ అకౌంట్ లో పేర్లు తప్పు ఉంటే కూడా కొంతమంది టెక్నికల్ ఇష్యూస్ కాలేవు. ఇప్పుడు బ్యాంకుకు అవకాశం ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, ఇగో బ్యాంకు దగ్గరికి వెళ్తే ఈ డేట్లల్లా, ఈ వారం రోజులల్లా, ఈ వారం వ్యవధిలో పోయి ఆధార్ సమస్య ఉన్నోళ్ళు బ్యాంకుకి వెళ్తే ఈ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిందట ఆప్షన్. ప్రభుత్వం నుంచి వీళ్ళకు ఈ ఆప్షన్ వచ్చింది, బ్యాంక్ వాళ్ళకు చేంజ్ చేసే ఆప్షన్ వచ్చింది. కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ మిస్టేక్ ఉన్న వాళ్ళు ఉన్నారో, నాకు చాలా మంది ఫోన్లు చేసారు, వాళ్ళ కోసం చెప్తున్నా ఈ అప్డేట్. సో ఈ అప్డేట్ కోసం మీరు వెళ్ళి చేయించుకోండి, మీకు మాఫీ అయిపోతుంది. అవకాశం వచ్చింది. పేర్లు తప్పున్నోళ్ళు ఆగం కాకుండ్రి. టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నాం కదా, ఆధార్ లోన్ అకౌంట్ పేర్లు మాత్రము తప్పులు ఉన్నోళ్ళు పోయి చేంజ్ చేయించుకోండి. అవకాశం వచ్చింది. వారం రోజులు మళ్ళీ నేను చెప్పలేదు అనకుండ్రి, కరెక్ట్ గా చెప్తున్నా. నిన్నటి నుంచి ఇగో 7 తారీఖు దాకా కరెక్ట్ వారం 10 రోజుల టైము నిన్నటి నుంచి. అయితే ఇక ఈ 7-8 రోజులల్లా మనకు అవకాశం ఉంది, పోయి చేయించుకోండి. ఇక్కడ ఏ మిస్టేక్ ఉన్నా ఇది సార్ట్అవుట్ చేసి పంపించేస్తే మీకు ఖచ్చితంగా లోన్ మాఫీ అవుతుంది. ఈ కారణం చేత ఆగిపోయిన వాళ్ళే, అది 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే. మళ్ళా ఇది కూడా ఆలోచించుకోరు.